అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఒకసారి కాకినాడ వెళ్దాం. కాకినాడలోని మరి అక్కడ పోలింగ్ ప్రారంభమైందా, కొన్ని ప్రాంతాల్లో ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని చెప్పండి, ఉదయం 7 గంటల నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాము, పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఓటర్లు అయితే బారులు తిరిగారు. ఇప్పుడు మీరున్న ప్రాంతంలో కూడా చూస్తున్నాం, అక్కడ కూడా ఓటర్లు భారీగా చేరుకున్నట్లు ఉన్నారు. ఎలా కొనసాగుతుంది అక్కడ పోలింగ్? గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. కాకినాడలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. మనం ప్రస్తుతం అయితే కనుక కాకినాడ ఏడుమోగా సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. మనం 180P గా పేర్కొంటారు దీన్ని. ఇక్కడైతే మత్స్యకారులు అధిక సంఖ్యలో ఉంటారు. ఇది చాలా క్రిటికల్. ఓకే, ఫోన్ లేదు. రైట్ దురాని మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి దురాని చెప్పండి. దురాని సార్, ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేక ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక్కడ మనం కాకినాడ ఏటిమొగలో ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులు భారీ సంఖ్యలో ఉంటారు. ఇది సమస్యాత్మక పోలీస్ స్టేషన్ గా అధికారులు గుర్తించారు. అయితే పోలీస్ బందోబస్తు నడుమ చాలా గట్టిగానే ఉన్న పెద్ద ఎత్తున బారులు తీరి ప్రజలు ఉన్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మాత్రం జిల్లాలో చాలా మంచి ఏర్పాట్లు చేసింది పోలింగ్ కేంద్రాల వద్ద. అయితే కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 7 మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీన్ని దురాని మరొక అంశం చెప్పండి మనకు. దురాని ఒక విషయం దురాని, ఇప్పుడు పిఠాపురం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా పిఠాపురం వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో. సో పిఠాపురంలో జరిగిన పరిణామాలు మనం చూసాం. మొన్నటి వరకు అక్కడ కాస్త డబ్బు దొరికింది, అవన్నీ దొరికాయి. పిఠాపురంలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? చివరి రోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. అక్కడ అభ్యర్థి అక్కడ మనం చూసాం కొంత భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పట్ల పిఠాపురం పరిస్థితి ఏంటి? పిఠాపురంలో ఎలా కొనసాగుతుంది? పిఠాపురంలో అయితే ఎన్నిక ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే సాగుతుంది. రాత్రి జరిగిన ఘటనలు మాత్రం ఇంచుమించు కొద్దిగా ఉత్కంఠభరితంగానే సాగినాయి, ఉద్రేకభరితంగాను. ప్రజలు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసుకునేంత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అయితే కనుక పిఠాపురంలో అధికారులు పోలీసు పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే అవాంఛనీయ ఘటనలు జరగకుండానే జాగ్రత్తలు తీసుకున్నారు. పలు కేంద్రాల దగ్గర మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు పహారా ఉంటూ ప్రజలు మాత్రం భారీ ఎత్తున క్యూలైన్లో నిలబడి ఓటు వేసేందుకు చాలా హర్షంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మాత్రం కదులుతున్నారు. అయితే క్యూలైన్లు చాలా పొడవుగా ఉండడం, ఈ ఎండకి టెంట్లు అవి సరిగా లేకపోవడంతో మాత్రం ప్రజలు కాస్తంత అసహనంగా ఉన్నారు. ఈవీఎంలు కూడా చాలా స్లోగా మొరాయిస్తున్నాయి కొన్ని చోట్ల. అయితే ప్రస్తుతానికి అయితే కనుక ఈ ఆటంకం ఏమీ లేదని 9% అయితే పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తొలి 2 గంటల్లోనూ 7 నుంచి 9 గంటల్లోపు 2 గంటల పోలింగ్ 9% జరిగింది. అయితే పోలింగ్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నా అవి సాధ్యపడలేదని చెప్పాలి. ఇప్పుడు వృద్ధుల్ని వీల్ చైర్ లో తీసుకెళ్లాలి అలాగే అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి అయితే కనుక సరిపడే వీల్ చైర్లు కానీ సిబ్బంది లేక వృద్ధులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దురాని థ్యాంక్ యూ. ఒకసారి మాకు పూర్తి అప్డేట్ తెలుసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వెళ్దాం. మొత్తానికి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం